హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంకా మసాలా పూరి. అంటే నేను ఈ వీడియో మొత్తం చూపించట్లేదు మసాలా పూరి రెసిపీ ఎలా చేయాలో. కాకపోతే ఏమేం చేశానో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అంటే వర్షం పడుతుంది కదా, ఏమైనా తినాలనిపించింది అనిపించి ఇలా మసాలా పూరి అయితే చేశానండి. ఇంకొక హెల్దీ రెసిపీ ఒకటి చేశాను. ఒక చుక్క కూడా ఆయిల్ లేకుండా ఉప్మా చేశానండి. ఇలా గ్లాస్ వాటర్ పోసుకొని ఒక గిన్నెలో పోసుకొని వేడి చేసుకోవాలి. ఇంకా వేడి చేసుకున్న తర్వాత అది సలసల మసిలేటప్పుడు కొంచెం ఒక స్పూన్, అంటే కొంచెం తక్కువే సాల్ట్ వేసుకొని ఉప్మా రవ్వ వేసి రుద్దేయటమే. ఇదైతే చల్లగా ఆరిన తర్వాత పెరిగేసుకొని తినాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం హెల్తీకి కూడా మంచిది కదా. ఇంకో విషయం ఏంటిదంటే ఈరోజు ట్రైపాడ్ తోటి సెల్ఫీ స్టిక్ తోటి ఇలా వీడియో తీస్తూ ఉప్మా చేస్తున్నాను. అది కింద పడిపోయి ఇరిగిపోయింది. ఇంకా సెల్ఫీ స్టిక్ అయితే లేదు. కొంచెం ఇబ్బందిగా ఉండి నేనే ఫోన్ పట్టుకొని తీయటం కాబట్టి రుద్దేటప్పుడు అలా చేత్తో పట్టుకొని తీసాను. ఇంకా నయం ఫోన్ పగలలేదు. ఫోన్ పగలకుండానైతే ఉప్మా రవ్వ రుద్దేశాను. ఇంకా మన ప్రకృతి ఒడిలో పండించిన కాకరకాయలు, బీరకాయలు ఇవైతే చూడండి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి. కాకరకాయలు అయితే ఇంకా లాస్ట్ అనుకుంటానండి, ఎందుకంటే అయిపోయినాయి కూడా. ఇంకైతే దొరకవు కావచ్చు, కష్టమే అనుకుంటాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. అసలు కెమికల్ లేని కాయలు, అసలు ప్రకృతి మాకు ఇచ్చిన వరం అండి ఇది. చాలా సంతోషంగా ఉంటుంది మాకైతే. ఇంకా బీరకాయలు అవైతే స్టార్ట్ అయ్యాయండి. ఇంకా మా ఆయన అయితే ఈరోజు బీరకాయలు తీసుకొచ్చాడు. కవర్ అయితే లేదు అక్కడ చేను దగ్గర. చూడండి ప్యాకింగ్ ఎలా ఉందో. అది కూడా ప్రకృతి ఇచ్చిన ప్యాకింగే. అంటే ఒక 2 టేకాకులలో కట్టుకొని తీసుకొని వచ్చారు బీరకాయలు అయితే. చేను దగ్గర టేక్ చెట్లు ఉన్నాయి కదా, చూడండి ఎంత ఫ్రెష్గా తాజాగా ఉన్నాయో. చాలా అంటే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఇంటి చుట్టూ ప్లేస్ ఉన్న చేళ్ళ దగ్గరైనా ఇలా పెట్టుకొని తినాలండి. ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఎందుకంటే ఎక్కడో మార్కెట్లో కొన్ని అయితే కెమికల్ అది వేస్తారు కదా, అలా ఏం లేకుండా చూడండి ఎంత బాగున్నాయో. మనమే పండించుకుంటే చాలా మంచిది కదండి. అదే సిటీలోనైతే మిద్దె తోటలని అదని ఇదని కొంచెం రిస్క్తో చేస్తున్నారు వాళ్ళు. చూడండి మనం ఇంటి చుట్టూ ప్లేస్ ఉండి కూడా పెట్టుకోకపోతే ఇంకెందుకండి, వేస్టే కదా. పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. మొక్కలు పెట్టుకొని పాదులు అన్ని రకాల కూరగాయలు పెట్టుకొని ఇలా తినేయాలండి, చాలా మంచిది. ఆ తర్వాత మళ్ళీ తెల్లారైతే ఇది రెండు రోజుల వీడియో. బీరకాయలు, వంకాయలు తీసుకొచ్చారు మా ఆయన. ఇంకా ఆ రోజైతే కవర్ ఉంది, కవర్లో తీసుకొచ్చారు. చూడండి మన చెట్లకు పండినవి ఇవైతే మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్క కూరగాయ కూడా మా పెరట్లో పండినయే తింటున్నాము. అది కూడా కెమికల్ లేకుండా. అసలు ఇప్పుడు ఏమి వేయనవసరం లేదు, ఏ మందు కూడా స్ప్రే చేయనవసరం లేదు. వర్షానికే ఈజీగా పండేస్తాయండి. అది మా అదృష్టంగా కూడా భావిస్తాను నేను. ఈరోజైతే కొంచెం బీరకాయలు తక్కువే దొరికాయి. అంటే మొన్ననే తీసుకొచ్చారు కదా, ఒకరోజు గ్యాప్ ఏమో అంతే. ఇంకా మాలాంటి వ్యవసాయ కుటుంబం వాళ్ళైతే ఎవరైనా సరే ఇలా ఇంటి చుట్టూ ప్లేస్ ఉంటే కూరగాయ మొక్కలు వేసుకొని అందరూ ఇలాంటి తాజా ఫ్రెష్ కూరగాయలు కెమికల్ లేనివి అందరూ తినాలని కోరుకుంటున్నానండి, ఆరోగ్యంగా ఉండాలని. మార్కెట్లో దొరికేవి అంటే వీలు కుదరని వాళ్ళు మార్కెట్లో దొరికేటి తినండి. కానీ మాలాగా వ్యవసాయం చేసేటోళ్ళు, ప్లేస్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఇలా కూరగాయలు పెట్టుకొని తినండి. ఇంకా ఈరోజు వర్షం పడుతుంది, ఏమైనా తినాలనిపించేసి మసాలా పూరి చేసుకున్నానండి. ఇంకా చాలా బాగున్నాయి, పొంగుతున్నాయి చూడండి. వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిరోజు నేను కుకింగ్ వ్లాగ్సే అని పెట్టాను, కానీ కుకింగ్ చేసి పెట్టేదాన్ని. కానీ అసలు మొన్న కరెంట్ లేక, సిగ్నల్స్ లేక చాలా ఇబ్బంది అయ్యి వ్లాగ్సే పెడుతున్నాను. చేను దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి వీడియో తీసుకుని వ్లాగ్స్ పెడుతున్నాను. అందుకేనేమో సరిగా వ్యూస్ రావట్లేదు, తెలియట్లేదు. ఎవరు చూడట్లేదా, లేకపోతే యూట్యూబ్ వాళ్ళే ఎవరికి చూపించట్లేదా కూడా నాకు అర్థం కావట్లేదు. వ్యూస్ అయితే పూర్తిగా తగ్గిపోయాయండి. అలా తగ్గనివ్వకుండా చూడండి, మీరే అర్థం చేసుకోవాలండి నా బాధని. ఎందుకంటే అసలు కరెంట్ లేక, సిగ్నల్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను కదండి.
వీడియో అప్లోడ్ చేయడానికి కూడా నేను సిగ్నల్ ఉన్న ప్లేస్కి వెళ్ళి చేస్తున్నాను. అదే మన పక్కూర్లో చేనుందన్నాను కదా, ఆ ఊరికెళ్ళి అక్కడికెళ్ళి అప్లోడ్ చేసుకొని వస్తున్నాను. చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది మా విలేజ్ పరిస్థితులు అయితే. నన్ను కొంచెం అర్థం చేసుకొని ఇంకా వీడియో చూడండి, అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఖాళీగా ఉన్నందుకైతే ఇలా మసాలా పూరి చేసుకున్నాను. పూరి చేసిన తర్వాత అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీద్దామని చూస్తే కరెంటే పోయింది. అట్లా ఇబ్బంది అవుతుంది నాకు. చాలాసేపు వెయిట్ చేసి కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకున్నాను. ఇలా జరుగుతుంది నాకు. అందుకనేసి నేను సరిగా కరెక్ట్ టైంకి వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇంకా సాయంత్రం వీడియో అప్లోడ్ చేయాలంటే మళ్ళీ పక్క ఊరికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాను. ఏ టైం కూడా నేను కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు. ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నానో నాకే తెలియట్లేదు. అందుకనేసి వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయండి, కరెక్ట్ టైం అనేది లేకపోవడం వల్ల. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా పరిస్థితిని నన్ను అర్థం చేసుకోండి. ఇంకా మసాలా పూరి అయితే సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి, మంచిగా పొంగుతున్నాయి. ఇంకా సపరేట్గా మరొక వీడియో చేసి పెడతానండి. కాకపోతే టైం కుదరకపోవడం అనేది కాదు, టైంకి కరెంట్ ఉంటుందో ఉండట్లేదో తెలియట్లేదు. అందుకనేసి నేను కూడా ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే ఏం చేయట్లేదు. వ్లాగ్సే పెట్టుకున్నాను కానీ మధ్యలో కుకింగ్ వీడియోస్ చేసి పెట్టాను కదా, అదే కంటిన్యూ చేస్తే బాగుండు. కానీ నా ప్రాబ్లం ఇలా ఉండటం వల్ల నేను అది పెట్టలేకపోతున్నాను. కుకింగ్ వీడియో అయితే పర్వాలేదు, ప్రతిరోజు ఎంతో కొంతమంది చూసేవాళ్ళు. కానీ ఇలా నేను వ్యవసాయం వీడియోస్ పెట్టేసరికి మరి చేను, అది వరి నారు, పొలము ఇలా చూపించేసరికి కూరగాయలు కూడా అది చూడలేకపోతున్నారా, లేకపోతే మీ వరకు రావట్లేదా నా వీడియో అసలేమీ అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు చూసి అలా వెళ్ళిపోకండి, లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదండి, వాళ్ళు కూడా చూస్తారు కదా. నేను మళ్ళీ వీడియోస్ కంటిన్యూగా పెట్టాలంటే ఈ వర్షాలు అయితే తగ్గాలి, అంతవరకు వెయిట్ చేయాలంటే మీకు కూడా ప్రతిరోజు కంటిన్యూగా వస్తేనే కదా మీరు చూస్తారు. అంతవరకు వెయిట్ చేయాలంటే మీకు కూడా ఇబ్బంది ఉండొచ్చు. అయినా సరే ట్రై చేస్తుంటాను నేనైతే. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడక్కడ వర్షాలు పడట్లేదని పండగలు అవి చేస్తున్నారు, పూజలు హోమాలు కూడా. మా దగ్గర అయితే ప్రతిరోజు పడుతూనే ఉంది వర్షము. మరి గోదావరి దగ్గర ఉన్నందుకో ఎందుకో అర్థం కావట్లేదు, కానీ ప్రతిరోజు ఒకరోజు తప్పించి అయినా ఇంకా 2-3 రోజులు పడుతూనే ఉంది. వర్షం పడకుండానైతే ఉండట్లేదండి. వర్షానికి మాత్రం మాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఒకరోజు కుకింగ్ వీడియో పెట్టి ఇంకొక రోజు వ్లాగ్స్ పెడితే మంచిగా రీచ్ రాదంటారు కదండి. కానీ నాకు తప్పట్లేదు, అలాగే రోజు కుకింగ్ వీడియో పెడదామన్నా కుదరట్లేదు. అట్లా అని వ్లాగ్స్ పెడుతున్నాను. ఇంకా ఏ వీడియో వచ్చినా కొంచెం మీరే చూస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కుదరట్లేదు, అందుకని నేను చేయట్లేదండి. లేకపోతే తప్పకుండా ఈ వర్షాలు తగ్గిన తర్వాత ప్రతిరోజు కరెంట్ ఉంటుంది, సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చూసి అలా వెళ్ళే కంటే ఒక చిన్న కామెంట్ చేస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మీరు చూశారన్నది, ఎవరు చూశారు, ఎక్కడి నుంచి చూస్తున్నారన్నది కూడా నాకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా కాదు అలా చేయండి అని కూడా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటానండి.